డాన్స్ అని ఎప్పుడు చూడలేదు. ఫస్ట్ టైం ఆ జింగాల సాంగ్ అయితే సినిమాకి అయితే ప్లస్ అదైతే చాలా ప్లస్. కానీ చిట్టి ఎప్పుడైనా చిట్టి అండి. మాకు అది చూస్తుంటే చిట్టిగా కనపడింది. చిట్టి ఆ నవ్వు చూస్తుంటే అసలు హ్యాపీ అనిపించింది మాకైతే. కానీ మానస చౌదరి గారి చిట్టి గారి రోల్ చాలా బాగా నచ్చింది నాకు. బట్ ఒక విషయం చెప్పాలి ఏంటంటే చిట్టి గారు కొంచెం ఆ లైవ్ స్ట్రీమింగ్ మీలాగా ఇన్ఫ్లుయెన్సర్స్ యూట్యూబ్ ఆ లైవ్ స్ట్రీమింగ్ చాలా చాలా బాగా చూపించింది. బట్ స్టిల్ ఒక చిన్న విషయం ఏంటి అంటే ఇక్కడ కామెడీ అయితే కశ్యప్ శ్రీనివాస్ గారు రైటింగ్స్ కానీ ఆ స్టోరీ కానీ ఇట్ వాజ్ అల్టిమేట్ అండ్ అల్టిమేట్. సినిమా అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్. అందరు చూడాలి, ఆడియన్స్ అందరు మరీ రావాలని కోరుకుంటున్నాను. డైరెక్టర్ యాక్టింగ్ ఎలా చేశారు? అన్న ఆల్రెడీ యాక్టర్ అండి. ఈజ్ నవికా ఫ్యాక్టరీ నుంచి బ్రేకప్ కన్సల్టెంట్ మీరు అన్ని చూసుకుంటే కశ్యప్ గారు యూట్యూబ్లో ఆయన ఆల్రెడీ యాక్టర్, ప్రూవెన్ యాక్టర్ ఆయన. ఇప్పుడైనా సినిమాలోకి వచ్చారు. ఎలా అనిపించింది క్యారెక్టర్? సినిమా క్యారెక్టర్ చాలా బాగుందండి. ఏంటండి జేడీ గారు చెప్పదని మన సత్య సినిమా చూసాం అన్ని. ఈజ్ అల్టిమేట్ యాక్టర్. ఎన్ని రోజుల తర్వాత జేడీ గారు మళ్ళీ స్క్రీన్ మీదకి వచ్చింది కదా, దీని తర్వాత కంబ్యాక్ అనుకోవచ్చా? ఇది ఆబ్వియస్లీ కంబ్యాక్ మూవీ ఫర్ జేడీ గారు అండి. దీని తర్వాత నాకు తెలిసి మళ్ళీ సినిమాలు ఇంకా చేస్తుంటారేమో. సినిమా అయితే చాలా బాగుంది. అందరూ మీరు ఒకసారి వచ్చి చూడండి సినిమా, మీరు ప్రమోట్ చేయండి. శివాజీ గారికి కోట్ సినిమా అన్నట్టు జేడీ గారికి ఈ గాయపడ్డ సినిమా అనుకోవచ్చా? సేమ్ అలాగ అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే చిన్న సినిమా అని చెప్పి మీరు కూడా ఎంకరేజ్ చేయాలి. మీరు కూడా వచ్చి చూసి ఇది మీరు 10 మందికి స్ప్రెడ్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే చిన్న సినిమాలు ఎప్పుడు పెద్ద హిట్ అని ఎక్కడ చూడలేదు. ఈ సినిమాకి అయితే కెపబిలిటీ ఉంది, హిట్ అయ్యే కెపబిలిటీ ఉంది. ఖచ్చితంగా మీరు దీన్ని హిట్ చేయాలి, అది కోరుకుంటున్నాను అండి.